దేశానికి ముంబై ఎలాగో ఏపీకి విశాఖ అలాగే అంటోంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించింది. దీనికి సంబంధించిన వివరాలన్నీ 1 లేదా 2 రోజుల్లో ప్రజలకి చెప్తానంటున్నారు సీఎం చంద్రబాబు. ఇంతకీ విశాఖలో ప్రభుత్వం తీసుకోబోయే మార్పులేంటి? చంద్రబాబు విజన్ ఏంటి? ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేలా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. విశాఖ అభివృద్ధి కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. 4 ఉమ్మడి జిల్లాలతో ఎకనామిక్ కారిడార్ నిర్మించాలనేది చంద్రబాబు ఆలోచన. దీని అభివృద్ధి కోసం సంస్థను కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. 9 డిస్ట్రిక్ట్స్ ఇది ఎకనామిక్ హబ్ కింద తయారు చేయడానికి పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలు కలిసి 9 ప్రజెంట్ జిల్లాలు కలిపి ఒక ఎకనామిక్ కారిడార్ కింద ముంబై కంటే బెటర్గా ఆ నమూనాలో డెవలప్ చేయాలనుకుంటున్నాం. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తొందరలోనే ఇక్కడ రిలీజ్ చేస్తాను. యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. దానికి ఒక ఆర్గనైజేషన్ కూడా సెటప్ చేస్తాం. ఇక రైల్వే జోన్ దగ్గర నుంచి మెట్రో వరకు ఎన్నో ప్రాజెక్టులు విశాఖకు వచ్చాయన్నారు సీఎం చంద్రబాబు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, దట్ వాజ్ ది సెంటిమెంట్. ఈవెన్ టుడే దట్ ఈస్ ది సెంటిమెంట్. సో వీ ప్రొటెక్టెడ్ రైల్వే జోన్. we are able to put it on track. Even Polavaram we have done. So much of investment has come to Visakhapatnam. Even Google is going to come, TCS, Cognizant, even airport is going on, metro is going to start immediately. So much of development is taking place in Visakhapatnam. అమరావతి ప్రాంతంతో పాటు రాయలసీమ విషయంలోనూ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఐటీలో దేశంలోనే నంబర్ 1 సిటీగా విశాఖను తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు మంత్రి లోకేష్. In the past in Visakhapatnam it was all about land grabbing, ganjai, and if it was Saturday, Sunday, whose house will get broken down or pulled down. From there's such a peaceful environment today. People are able to walk on the roads peacefully. A lot of calm minds. Companies coming up. There's so much of energy, yoga andra happening. I mean, there's literally one event or the other happening in Visakhapatnam every other month. So there's a lot of buzz, energy, people looking at Visakhapatnam, and I believe that's what makes us very unique. విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని ఐటీని ప్రోత్సహిస్తోంది ఏపీ ప్రభుత్వం.